బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈవో అల్లు వెంకట దుర్గాభవాని మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం వ్రతాన్ని 2 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ పసుపు కుంకుమలు ఇవ్వబడతాయని అన్నారు. టికెట్ల విషయం ఏమీ లేదని, ఎంతమందికి వచ్చినా వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఉదయం 6:30 నుంచి మొదటి బ్యాచ్, ఉదయం 8:30 నుంచి భక్తులు రద్దీ దృష్ట్యా 2 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. భక్తులు గంట ముందు వచ్చి దేవస్థానం కౌంటర్లో పూజా సామాగ్రిలు తీసుకోవాలని తెలియజేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచినీళ్లు, అన్నదాన సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు ఈవో తెలిపారు. ద్రాక్షారాము శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 15వ తారీఖున అనగా 4వ శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులందరి చేత కూడా ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేటువంటి ఆడపడుచులందరికీ కూడా పూజా ద్రవ్యాలని భక్తుల సహకారంతో దేవస్థానం వారు సప్లై చేస్తారు. ఈసారి మేము ఎలా అనుకున్నామంటే ఎక్కువ మంది ఈ పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ఈ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 2 బ్యాచ్లుగా ఈ వరలక్ష్మి వ్రతాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం 6:30కి ఒక బ్యాచ్, అలాగే 8:30కి ఒక బ్యాచ్. అంటే 6:30కి వచ్చే బ్యాచ్ ఒక గంట ముందుగా దేవస్థానం నిర్ణయించినటువంటి కౌంటర్ వద్దకు చేరుకున్నట్లయితే వారికి పూజా ద్రవ్యాలని దాతల సహకారంతో వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానం వారు ఈ పూజా కార్యక్రమాలు విధానం అయిపోయిన తర్వాత అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ధరించవలసిందిగా ప్రార్థన.